ఈ ఒత్తిడికి తట్టుకోలేక వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. ఇప్పుడే నాకు అలేఖ్యగా రోడ్ మీద కనిపించారు. ఆవిడ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మేడం. ఠాగూర్ అని నువ్వు పెట్టుకున్న పేరు చాలా పవిత్రమైనది. ది గ్రేట్ రైటర్ రవీంద్రనాథ్ ఠాగూర్ని గుర్తు చేస్తుంది. కానీ నీలాంటి పాపాత్ముడు ఆ పేరు పెట్టుకోవడంతో ఆ పేరుకున్న విలువ నాశనం అయిపోయింది. ఆ పేరుకి నువ్వు అర్హుడివి కాదు. శత్రువులు పెట్టుకొనున్నాను. ఆఖరికి నా కడుపులో కూడా నా శత్రువు ప్రతిరూపమే ఉంది. అయినా నేను భరిస్తున్నాను, బతికేస్తున్నాను. కానీ నువ్వు చేసిన ఈ మోసాన్ని నాకు ఏ శత్రువు చేయలేదు. నువ్వు చేసిన నమ్మక ద్రోహం నాకు ఏ శత్రువు చేయలేదు. తల్లులకు బిడ్డల్ని దూరం చేసిన నీ పాపాల్ని నన్ను దత్తత తీసుకుని పోగొట్టుకుందామనుకున్నావా? నీ పాపాలను నాకు అంటగడదామనుకున్నావా? ఏయ్ ఠాగూర్, ఈ అలెక్కిదెప్పుడు ఇచ్చే చేయగాని తీసుకునే చేయి కాదు. అలాగే ఈ అలెక్కి నీ పాపాలని తీసుకోదు, నీ పుణ్యాలని కూడా తీసుకోదు. బిడ్డ లేదన్నావని నీకు బిడ్డగా ప్రేమనివ్వాలనుకున్నాను. నా కన్న తండ్రిని నీలా చూసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు ఈ అలెక్కి గుండెల్లో పొడిచావు.
చీట్ చేయాలని చూశాడో చూడక్క. నేనెందుకక్క ఇతని దృష్టిలో పడ్డాను? ఇతను రాబందక్క, రాబందు. అలేఖ్య, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇలా ఎమోషన్ అవ్వకూడదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. హౌ కెన్ ఐ కంట్రోల్ ఐశ్వర్య? హౌ కెన్ ఐ కంట్రోల్? నాకిప్పుడు ఇతన్ని చంపేయాలన్నది కసిగా ఉంది, కానీ చంపగలనా? కెన్ ఐ కిల్ హిమ్? నో, నో. ఇతను చేసిన పని వల్ల నా మొహం నేనే చూసుకోలేకపోతున్నాను. అందుకే అందుకే వీటిని బద్దలు కొడుతున్నాను. అలేఖ్య, అలేఖ్య ఆగు. అలేఖ్య ప్లీజ్ ఆగు. అలేఖ్య, ఐశ్వర్య, అలేఖ్య, ఆయన నిన్ను మోసం చేయబోయారు. నిన్ను దత్తతగా తీసుకుని ఏదైనా సాధించాలనుకున్నారేమో. మొత్తానికి నీ హృదయాన్ని మాత్రం గాయపరిచారు. ఇక వదిలే అలేఖ్య. ఐశ్వర్య, అలేఖ్య, ఈ పరిస్థితుల్లో నువ్వెలాంటి ఒత్తిడికి టెన్షన్కి లోన్ కాకూడదు. ఇదంతా కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది. ప్లీజ్ అలేఖ్య, వెళ్దారా? అక్క, చర్చిలో అన్నపూర్ణదేవి గారు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయక్క. సమయానికి ఆవిడ గారు వచ్చి ఆపారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ దుర్మార్గుడికి నేను బిడ్డగా వెళ్ళిపోయేదాన్ని. అలేఖ్య, అదే నీ అదృష్టం అనుకో. పద, ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండొద్దు. పద. అక్క, చెప్పక్క, నేను ఈయనకి దత్తతగా రావడానికి ఎంతగా ఆలోచించాను. ఈ అలెక్క ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎంతలా ఆలోచిస్తుందక్క, ఎంత మదన పడుతుందక్క. కానీ ఒక్కసారిగా ఇతని విశ్వరూపం తెలిసేసరికి నేను ఎందుకు ఈ మధ్య ఇలా మోసపోతున్నాను అనిపిస్తుందక్క. కానీ ఒక్కసారిగా ఇతని విశ్వరూపం తెలిసేసరికి నేను ఎందుకు ఈ మధ్యలా మోసపోతున్నాను అనిపిస్తుందక్క. నా పేదరికివే నన్ను ఇలా మోసం చేస్తుందో, నా అభిమానమే నన్ను మోసం చేస్తుందో నాకు అర్థం కావడం లేదక్క. నువ్వు చాలా బాధగా ఎమోషనల్ గా దారిలో నడుచుకుంటూ వస్తుంటే తేజ చూసి నాకు ఫోన్ చేశాడు. నేను భయపడి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నీ మెంటాలిటీ నాకు తెలుసా లేఖ్య, నిన్ను నేను అర్థం చేసుకున్నాను. ప్లీజ్ వేడవద్దు. పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద ప్లీజ్ అక్క, నన్ను ఏడవనివ్వక్క. కనీసం నీతోనైనా నా బాధను పంచుకోనివ్వక్క. నాకిప్పుడు నీకంటే ఎక్కువ ఎవరున్నారక్క? ఈ చెల్లెలు ఏమైపోతుందనని వెతుక్కుంటూ వచ్చావు. నేను ఏం తింటున్నానో, ఎలా ఉంటున్నానోనని రోజు వచ్చి చూసి వెళ్తావు. నాకు నీకంటే ఎక్కువ ఎవరున్నారక్క? చెప్పు. నీతో కాక నేను ఎవరితో చెప్పుకోవాలక్క? నన్ను ఏడవనివ్వక్క,
నన్ను ఏడవు నువ్వు. మిగిలినదా శోకం కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా వేదన కాదలు మాధవుని నేను దేనైనా ఎదుర్కోగలను. నాకు ధైర్యం చాలా ఎక్కువక్క. ఇలాంటి మగాళ్ళు చేస్తున్న మోసాలకు ఆ ధైర్యం ఏమైపోతుందోనని చాలా భయం వేస్తుంది అక్క. చాలా భయం వేస్తుంది. లేదా లేఖ్య, నువ్వు అలా ఆలోచించుకో. ఇలాంటి వాళ్ళు నీకు హాని చేయాలనుకున్నా, మోసం చేయాలనుకున్నా అలేఖ్య చాలా తెలివిగా ధైర్యంగా ఎదుర్కోగలదు. మనిద్దరి బ్రతుకులు ఏంటక్క ఎప్పుడు ఒకేలా ఉంటాయి. నీకు డబ్బు ఉన్నా మనశ్శాంత లేదు, నాకు డబ్బు లేకపోయినా మనశ్శాంత లేదు. నీ పక్కన నీ మొగుడున్నా నీకు మనశ్శాంత లేదు, నా మొగుడు జైల్లో ఉన్నా నాకు మనశ్శాంత లేదు. ఛీ! ఇదంతా మనిద్దరికి ఆ దేవుడిచ్చిన శాపమో, ఇలాంటి నమ్మక ద్రోహులు చేసిన మోసమో కాని మనిద్దరి బ్రతుకులు ఒకేలా నడుస్తున్నాయి. పదక్క, మా అక్కతో ఇలా మాట్లాడాక నా గుండె భారం అంతా దిగిపోయినట్టు అనిపించింది. ఇంకొక క్షణం కూడా ఈ పాము నీడలో మనం ఉండకూడదు. ఈ పాపాల నిలయంలో మనం గాలి కూడా పీల్చకూడదు. పదక్క, వెళ్ళిపోదాం. పద. వాటినెవ్వరూ ముట్టుకోవద్దు, వాటినెవ్వరూ ముట్టుకోవద్దు. నా బిడ్డ జ్ఞాపకాలుగా ఉండని వాటిని చూస్తుంటే నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తుకు రావాలి. వాటిని అలాగే ఉండనివ్వు. వెళ్ళు, వెళ్ళు. సంతోషంగా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? మనసుని ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవటం వలన మనకి ఎదుటివారు ఏది చేస్తే మనం బాధపడతామో అది మనం ఎదుటివారికి చేయకూడదనే తత్వం వలన. అనుషిక, నాకు తెలియని కొత్త ఫ్రెండ్ ఎవరు? మీరు గొప్ప ఫిలాసఫర్లా మాట్లాడుతున్నారు. ఈ ఫిలాసఫీ ఎక్కడ నేర్చుకున్నారు? భగవద్గీత ద్వారా. అర్థమైందా? అర్థమైంది. క్షణిక
పవిత్రమైన ఈ శరీరం 25 తత్వాలు గలది. ఈ 25 తత్వాలు గల ఈ శరీరంలో స్ఫటికం వలె వెలిగిపోతున్న బ్రహ్మానందాన్ని పొందడం కోసమే మనం పుట్టాం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం పద్మాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణసహితం సద్గురుం తం నమామి సద్గురుం తం నమామి. సకల జీవజనుల హృదయములో పరబ్రహ్మ అనే శుద్ధ చైతన్యమే పరమాత్మ అనబడును. అట్టి పరమాత్మయే గురువు అనబడును. అట్టి గురుబ్రహ్మను ఎప్పుడూ ధ్యానించుచూ ఉండవలెను. ఈ దేహం ఎప్పుడు పోవునో మనకే తెలియదు. ఈ దేహం పోయే ముందు ఆత్మ సాక్షాత్కారం మనం పొందాలి. ఎప్పటికైనా ఆత్మ సాక్షాత్కారం పొందిన వారే ధన్యులు. మనం నిద్రపోతున్నప్పుడు మనకి తెలుస్తుందా? తెలియడం లేదు. ఈ శరీరం నిద్రపోతున్నప్పుడు కూడా నీకు నువ్వు తెలుసుకోవడమే పరబ్రహ్మ సాక్షాత్కారం. దానిని నిద్రలోనే విద్య అంటారు. అరే శ్రీకర్, వచ్చి ఎంతసేపు అయింది? నిద్రల విద్య గురించి శ్రీ శ్రీ అరుంధతి గారు, సారీ శ్రీ శ్రీ అంజలి పండిట్ గారు నీకు చెప్తున్నప్పుడు వచ్చాను. ఈవిడ గ్రేట్ ఫిలాసఫర్. ఆత్మ గురించి పరమాత్మ గురించి ఎంత బాగా చెప్తున్నారో తెలుసా? ఆవిడ తామరపై నీరు పొట్టులాగా చాలా చక్కగా చెప్పారు. కానీ నువ్వు వెళ్ళి కాఫీ పట్టుకురా. ఏంటి అరుంధతి, నా అనుషుల దగ్గరే నన్ను దెబ్బ కొట్టాలనుకుంటున్నావా, లేకపోతే నా అనుషుని దెబ్బ కొట్టి నువ్వు నాకు దగ్గర అవుదాం అనుకుంటున్నావా? ये आप क्या बात कर रहे? आप मेरे दिल को टुकड़ा टुकड़ा कर रहे. అచ్చి, తొక్కడా లేదు, తొక్కుడు లేదు. నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుకు. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా అరుంధతివే. మీరు సర్పభ్రాంతిలో ఉన్నారు. తాడిని సర్పమని భావించి పొరపడుతున్నారు. నేను కాదే, వాళ్ళు సర్పాన్ని తాడని భావించి పొరబడుతున్నారు. అయినా నువ్వు చాలా నేర్చేసావే బాబు. వేదాంతాన్ని పిండేస్తున్నావు. వేదాంతం అనేది చీకట్లో నల్లపిల్లి లాంటిది. అది కనపడదు. దాన్ని అడ్డు పెట్టుకున్నావు అనుకో, నువ్వు కనపడవు. श्रीकर जी, थोड़ा सोचो जी. నర్మయ్, చెత్తపట్రామాలు ఆడుతూ ఎవరినైనా మాయ చెయ్యగలమేమో గాని నన్ను మాయ చేయలేవు. నేను మీకు చెప్పలేకపోతున్నాను. నా కర్మ కాకపోతే నేను అరుంధతిలా ఉండడమేంటి, మీ చేత ఇన్ని మాటలు పడ్డమేంటి? ఏంట్రా మళ్ళీ మొదలు పెట్టావా? మొదలు పెట్టడమేంటి? కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ టూ మచ్. ఒరే శ్రీకర్, నీ అనుమానం వల్ల మా ఫ్రెండ్షిప్ కూడా నాశనం అయ్యేలా ఉంది. ఈవిడ అరుంధతి కాదు అంటే నమ్మవేంట్రా? అబ్బా అనుష, మీ అందరి కళ్ళకి ఈ రాక్షసి కట్టెను కట్టేసిందే.
మీరంతా దీని మాయలో పడిపోయారు. ఇది అరుంధతే. నోరు ముయిరా. నీ అరుంధతిని ఈ గొప్ప ఫిలాసఫర్తో పోలుస్తావా? ఈవిడ చెప్పే ప్రతి మాటలో గొప్ప గూఢార్థం ఉంటుంది, భగవంతుడి తత్వం ఉంటుంది. ఉసే, ఇది ఎక్కడో 4 వేదాంత ముక్కలు నేర్చుకొచ్చేసిందే. ఏయ్, ఒరేయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి పోరా. అనుష ప్లీజ్ నా మాట విను. ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. నీ మూలంగా మా రిలేషన్షిప్ కూడా దెబ్బతినేలా ఉంది. ఏయ్, అది పెద్ద రాక్షసే. నువ్వు పోరా. నన్ను మాయ చేసినట్టు మిమ్మల్ని మాయ చేస్తుంది. నువ్వు ముందు పో. వెళ్ళి ఏయ్, ఇక్కడి నుంచి. రాక్షసి, నీ అంత వెళ్ళు. చూస్తా. ఏయ్ అనుష, నా మాట వినవే, ఒక్కసారి వినవే. వెళ్ళు. నన్ను నమ్మొద్దే, దాని మీద నాకు డౌట్ గా ఉంది. నీ డౌట్ పాడగా ఏయ్ అనుష. ఐఎమ్ వెరీ సారీ. నో ప్రాబ్లం. నేను అసలు ఇలాంటి మాటలు పట్టించుకోను. కామ, క్రోధ, బోధ, మద, మాత్సర్యాలను కంట్రోల్లో పెట్టుకున్నాను కాబట్టే వీటికి ఫీల్ అయిపోను. Melodic sweet, I'd never heard that gentle song before. Through winter still the theme was there, when spring had come so bright and fair, all radiance was inside of me. Your song. భగవంతుడా, 20 సంవత్సరాలు కూతురుకు దూరమైన ఎదురు చూస్తూ బ్రతకగలిగాను. కానీ ఇప్పుడు ద్వేషిస్తుంటే చూస్తూ మాత్రం బ్రతకలేను. చూస్తూ బ్రతకలేను. నా కూతురుకు దగ్గరవడం కోసం ఎన్నో కలలు కన్నాను. నా బిడ్డతోనే జీవితం అనుకున్నాను. ఎంతో సంతోషంగా ఈ ఆలయంలోకి అడుగు పెట్టాలనుకున్నాను. కానీ నేను అనుకున్నది ఏదీ జరగలేదు. కరడగట్టిన వాళ్ళని చంపినప్పుడు నేను భయపడలేదు. చావు నా మీదకి దూసుకొచ్చినప్పుడు కూడా నేను భయపడలేదు. కానీ ఇప్పుడు భయపడుతున్నారు. నా కూతురు నన్ను అసహించుకున్నందుకు భయపడుతున్నాను. ఇది చావు కంటే ఘోరమైన శిక్ష. అంకుల్, ఇది చాలా చాలా పవిత్రమైన చోటు అంకుల్. మీలాంటి వాళ్ళు పాదం పెట్టకూడని చోటు. ఎదుటివాళ్లు చేసిన పాపాలని తన మీద వేసుకుని శిలువ మీద తన రక్తం చిందించాడు ఆ కరుణమయుడు. కాని మీరు ఏ పాపం తెలియని అమాయకుల రక్తాన్ని చిందించారు.
తనని సిలువ వేసిన వాళ్ళని ఆ ప్రభు క్షమించాడు. కానీ మీలాంటి వాళ్ళని మాత్రం అస్సలు క్షమించడు. ఎంతమంది ఆడవాళ్ల మంగళసూత్రాలు తెంచారు, ఎంతమంది పేగు బంధాల్ని తెంచారు. ఇలా పాపాలు చేస్తూ ఎలా బ్రతకగలుగుతున్నారు అంకల్? మీరు మాఫియా వారని నాకు ముందే తెలిసినా మీది మంచి మనసు అనుకున్నాను. 10 మంది కోసమే మాఫియా వారయ్యారనుకున్నాను. కానీ అదంతా అబద్ధమని ఇప్పుడే అర్థమవుతోంది అంకల్. అమ్మా ఐశ్వర్య, నా కూతురు నాకు దగ్గర అవుతున్న టైంలో అన్నపూర్ణాదేవి గారు తనకు తెలిసిన నిజాన్ని చెప్పి నా కూతురుతో పాటు నన్ను మీ అందరికీ దూరం చేసిందమ్మా. నా దగ్గరికి ఎవరిని రాకుండా చేసిందమ్మా, రాకుండా చేసింది. నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఎందుకు వచ్చావు చెప్పమ్మా. ఈ అంకుల్లో ఎక్కడో కాస్త మంచితనం చూసావు కాబట్టే కదా వచ్చావు. చెప్పమ్మా. నేను అడవిలో జంతువు లాంటి వాడిని. జంతువు తనకి హాని జరుగుతుందనిపించినప్పుడు తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందే తప్ప ఎదుటి వారికి కావాలని హాని చేయదు. అలాగే నేను కూడా కావాలని ఎవరిని చంపలేదు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను. నేను అన్నపూర్ణాదేవి గారి కూతుర్ని చంపాను. అది నిజం. నా చేతులతోనే చంపాను. కానీ పగబట్టి మాత్రం చంపలేదు. కేవలం అది యాక్సిడెంటల్ గా జరిగింది. అసలేం జరిగిందక్క? ఒక తల్లికి కడుపుకోతే ఎందుకు మిగిల్చారు? తప్పులు చేసి కోర్టు తీర్పు నుంచి తప్పించుకోవచ్చేమో గాని ఈ ప్రభువు శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరు. నిజం చెప్పండి. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నిజం. నేనసలు మాఫియా లీడర్గా అంత ఎత్తుకు ఎదగడానికి కారణం సెల్వరాజ్ అనే క్రూరుడు. వాడు చేసిన పాపాలను ఎదిరించడం వలనే నేను ఎదిగాను. దాంతో వాడు నా మీద భయంకరంగా పగపట్టాడు. అక్కడ తమిళియన్ సాయంతో ఒక ట్రస్ట్ పెడదామని సుమారు 1 ఎకరం స్థలం కొన్నాను. కానీ ఆ సెల్వరాజు దానికి రాంగ్ డాక్యుమెంట్స్ సృష్టించి అందులో అపార్ట్మెంట్స్ కట్టమని ఎవరికో అమ్మేశాడు. అన్నపూర్ణాదేవి లాంటి వారు మోసపోయి అవి కొన్నారు. కానీ సెల్వరాజ్ నేనే వారిని మోసం చేసినట్టు క్రియేట్ చేసి వాళ్ళంతా నన్ను నిలదీసేలా చేశాడు. ఆ అపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ అయిన అన్నపూర్ణాదేవి నన్ను ప్రశ్నించే విధంగా సీన్ క్రియేట్ చేశాడు. అప్పటి పరిస్థితుల్లో కోపంతో అన్నపూర్ణాదేవితో మాటా వస్తే నీ అంతు చూస్తాను అన్నాను. అంతే. ఆ మాట అనడమే నేను చేసిన తప్పు. ఎంతో మందికి సేవ చేయాలని, చాలా పెద్ద ట్రస్ట్ పెట్టాలని, నేను కన్న కలలని నాశనం అవుతున్నాను కోపంతో ఆ మాట అన్నానే తప్ప ఆవిడికి హాని చేయాలనే ఉద్దేశ్యం నాకేమాత్రం లేదు. ఆ రోజు సెల్వరాజు నన్ను చంపడానికి పెద్ద కుట్ర పన్నుతున్నాడనే సంగతి నాకు తెలియక నేను కారులో వస్తుంటే సుమారు 20 మంది సెల్వరాజు మనుషులు దారిలో నన్ను చంపాలని నా మీద కాల్పులు జరిపారు. తప్పించుకోవడం కోసం నేను కూడా ఎదురు కాల్పులు జరిపాను. ఆ కాల్పుల్లో యాక్సిడెంటల్ గా నా బుల్లెట్ అర్చనకు తగిలింది. నేను యాక్సిడెంటల్ గా చేసిన పాపం వాళ్ళందరికీ నా మీద ద్వేషాన్ని మిగిల్చింది. నీ అంతు తేలుస్తాను అని అన్నపూర్ణాదేవికి నేనిచ్చిన వార్నింగ్
కావాలని చేసినట్టుగా క్రియేట్ అయింది. అంకుల్, మీరు నాతో రండి. ఎక్కడికమ్మా? మీరు రండి, చెప్తాను. ఒక్క నిమిషం ఆగమ్మా. పదండి అంకుల్. అంకుల్, మీరు నాతో రండి. ఎప్పుడూ 10 మంది సెక్యూరిటీతో
చిటికేస్తే వచ్చే తన వాళ్ళ మధ్య ఉండే ఈ ఠాగూర్ని మీ దగ్గరికి తీసుకొచ్చానా ఆంటీ? 30 సంవత్సరాల పాటు మాఫియా ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసి అడ్డొచ్చిన వాళ్ళందరినీ నరుక్కుంటూ వచ్చిన ఈ ఠాగూర్ని మీ ముందుకు తీసుకొచ్చాను. పోలీసులను ప్రభుత్వాలను శాసించగల ఈ తలవంచని సింహాన్ని మీ ముందుకు తెచ్చాను. ఒక దుర్మార్గుణ్ణి, ఒక రాక్షసుణ్ణి మీ ముందుకు తెచ్చానాంటీ. ఇదిగోండి రివాల్వర్, తీసుకోండి. చంపేయండి ఆంటీ, ఈ నరరూప రాక్షసుణ్ణి చంపేయండి. కొద్ది సమయంలో పెళ్లి చేసుకోబోతూ పెళ్లి బట్టలతో ఉన్న మీ కూతుర్ని దారుణంగా చంపేశాడు. పెళ్లి మంటపాన్ని చావు మంటపంగా మార్చిన ఈ దుర్మార్గుణ్ణి చంపేయండి, చంపేయండి ఆంటీ. ఏ తల్లికి ఏ శోకం ఉండకూడదో అదే శోకాన్ని మిగిల్చిన ఈ మానవ మృగాన్ని కాల్చి పారేయండి ఆంటీ. ఇది మీకు అవకాశం, ఇదే మీకు మహా అవకాశం. ఈ అవకాశాన్ని నేను చాలా తేలిగ్గా మీ ముందుకు తెచ్చాను. కాల్చేయండి ఆంటీ. ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ ఠాగూర్ని చంపేయండి. ఒక్కొక్క బుల్లెట్ ని ఈ ఠాగూర్ బాడీలో దింపుతూ మీ పగ ప్రతీకారం తీర్చుకోండి ఆంటీ, తీర్చుకోండి. చంపేయండి, అతన్ని కాల్చేయండి ఆంటీ. కాల్చి పారేయండి ఆంటీ. మీ ఇంటికొచ్చిన ఈ ఠాగూర్ శవంగా మారాలి. ఠాగూర్ అన్నపూర్ణాదేవికి చేసిన అన్యాయానికి అతని చావే న్యాయం చేయాలి. కాల్చండి ఆంటీ, కాల్చేయండి.